నిన్న ఉదయం ఎమ్మెల్యే గారు తిరుపతికి వస్తే రేపు మీటింగ్ పెట్టావా అని అడిగితే ఏర్పాటు చేశాడు. చాలా సంతోషం. మీకందరికీ తెలిసి ఈరోజు మన అందరికీ కావాల్సిన రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పూలే గారి జయంతి ఈరోజు. వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మన మండలంలో గతంలో 5,550 ఓట్లు, అంటే దాదాపు 6,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి ఈసారి 10,000 వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక శాసనసభ్యుడు అన్నా, ఒక మంత్రి అన్నా, ఒక ఎంపీ అన్నా 100కి 100 మందిని సంతృప్తి పరచలేరు. 100కి 100 అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేరు. కానీ ఒక శక్తివంతం లేకుండా వాళ్ళ శక్తి కాడికి చేయడం ఒకటి. దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి చేకూరే విధంగా అనేక సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో అది పూజ తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కేబినెట్ సమావేశంలోనే మా అందరికీ కూడా చెప్పాడు, మీరందరూ మన మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా చూడాలా, ఒక భగవద్గీత చూడాలా, ఒక బైబిల్ గా చూడాలా. మీ సెక్రటరియట్ లో, మీ ఆఫీసుల్లో మేనిఫెస్టో పెట్టుకొని రోజువారీ బేరీ చేయాలా. మనం ఏ తేదీ ఏమి ఇస్తా ఉన్నాం, ఏదైతే ఇస్తా ఉన్నాం మొత్తం కూడా మనం 100కి 100% అమలు చేయాలా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అని చెప్పి చెప్పాడు. అనుకోకుండా మనకు 2 సంవత్సరాల మళ్ళీ కరోనా కూడా తోడైంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది మన ప్రభుత్వం కూడా. అయినా కూడా ఇచ్చిన తేదీల ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నేత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం మన కార్యకర్తలు, మన నాయకులు ధైర్యంగా అందరిట్లకు పోయి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. అయ్యా మీకు మేము పనిచేస్తాం, మేము కులం చూడలేదు, మతం చూడలేదు, మీరు కనీసం ఏ పార్టీ ఓట్లు వేస్తారనేది కూడా చూడలేదు. మేము చూసినంతా కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. మా ఓట్లు ఏంటి తెలుగుదేశం పార్టీ వారి ఇంటికి కూడా పోయి అడగాల్స్తున్నాం. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ వారికి లేదు. మరి ఈరోజు మనం అందరం కూడా వెన్నుదన్నుగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలవాలా, నిలిచి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో చేయడానికి ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మరి జిల్లా స్థాయిలో నేను కూడా వారికి పూర్తిగా మద్దతుగా నిలుస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి మీ శాసనసభ్యుడైతే ప్రతి గడప గడపకు కూడా 2 పర్యాయాలు తిరిగాడు. చిన్న చిన్న ఏదైనా ఉండొచ్చు, కానీ మనం ఆలోచన చేయాలి. ఈ విధంగానే నేను తిరిగి 2014లో మన అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించాం. ఆ సమావేశాల్లో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు అలా మంత్రిని చేద్దాం లేదా, ఇద్దరుంటే ఏముంది అని చెప్తే మంత్రిని కూడా చేస్తాము, అమర్నాథ్ రెడ్డిని గెలిపేయండి అన్నాం. ఆ రోజు పాపం బోసన్న నాకు చాలా దగ్గర, నా శ్రేయోభిలాషి అయినా కూడా పార్టీ కోసం ఆ రోజు ఈ దళితుడిని గెలిపించాం. ఈ రోజు ఆయన జబ్బలు చేస్తూ ఉన్నాడు, చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు నువ్వు మంత్రిగా
ఏ రాజకీయాలకు సంబంధం లేని వెంకటేగౌడ తీసుకొచ్చి పెడితే 30,000 పైసలకు మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. వెంకటేగౌడ పనిచేశాడు, మీ ఎంపీ గారు పనిచేశారు, వాళ్ళు కూడా నా సహకారం అందించాలి. 5 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఈ రోజు మనకు ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలి. ఆయన 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2.5 సంవత్సరం ఏమో మంత్రిగా ఉన్నాడు. ఆ 2.5 సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాను. ఒక రోడ్డు తీసుకొని, రాయపేట రోడ్డు తీసుకొని మన బాటల దాకా, పున్నూరు కాన్స్టిట్యూన్సీ బాటల దాకా వేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయన. మనం ఈ రోజు ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని నెలల్లో వేసాము. మరి అతనికి అభివృద్ధి కాబట్టదు. తండ్రి కొడుకు ఇద్దరు 30 సంవత్సరాలు పరిపాలించారు పున్నూరులో. ఈ రోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నామంటే వాళ్ళు ఏమైనా చేసిందే కదా గతంలో అడుగుతా ఉన్నాను. ఏం కూడా చేయలేము. చేయకుండా కేవలం రామారావు గారి గాలి ఉందిలే, తెలుగుదేశం పార్టీ గాలి ఉందిలే అని కాలయాపన చేశారు తప్ప ప్రజలకు మేలు చేయాలా, ప్రజలను మనం ఆదరించాలా, గ్రామాలు అభివృద్ధి చేయాలా అని ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయలేరు. రేపు కూడా అదే వ్యవహార శైలి ఉంటారు వాళ్ళు. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మనలో మోసం చేసి వెళ్ళాడు, మన పార్టీని మోసం చేశాడు, అక్కడ పోయి మంత్రి అయ్యాడు. మంత్రి కూడా ఈ ప్రాంతానికి అనుకున్న రీతిలో అభివృద్ధి చేయలేదు. మళ్ళా ఈరోజు ఎన్నికలకు వస్తా ఉన్నాడు. ఈరోజు మనం గతంలో కంటే ఎక్కువ, అంటే దాదాపు 12,000 మెజార్టీ ఎందుకు తేవాలని చెప్తా ఉన్నానంటే అన్ని రకాల అభివృద్ధి చేశాం, అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాం. వాటితో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక ఐకాన్ లీడర్. ఆయన ఎప్పుడు కూడా మనం ఆదరిస్తే ఆయన ఈ రాష్ట్రానికి ఇంకా సుపరిపాలన అందిస్తాడు. రాబోయే 5 సంవత్సరాలు ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిదీ కూడా మనం చేసేదానికి వీలైతుందని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ పెద్దపంజాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించిన నాయకుడు ఖచ్చితంగా ఆ గ్రామం వరకే గట్టిగా చూసుకోవాలా. అక్కడ ఏదైనా అలమరికలు ఉంటే, ఎవరైనా అలకలో ఉందో, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు మన వాళ్ళని పొలవ పెట్టేది అలాంటి కూడా మన నాయకులు పిలవండి, సర్చ్ చేసుకోండి. మీ గ్రామంలో మీరు మెజారిటీ చూపించాలని చెప్పి ప్రతి నాయకుడిని కూడా మనం కోరుతా ఉన్నాం. మన అందులో 25 సర్పంచులకు గాను మనం 22 మంది సర్పంచులు గెలిపించాం. అదేవిధంగా ఎంపీటీసీలు 16 గెలిచాం, 17 గాను. మరి ఇంత పెద్ద విజయం అన్నింటిలో కూడా వచ్చింది కాబట్టి ఈ ఎన్నిక మనకు ఒక లెక్క కాదు. మన పట్టుదలగా మన గ్రామంలో ముందు కంటే డబుల్ మెజారిటీకి ప్లాన్ చేసుకొని చేయాలా. ఆ విధంగా మనం అందరూ కూడా పనిచేయండి. తప్పకుండా ఈ ఎన్నిక అమర్నాథ్ రెడ్డి గారికి కడపటి ఎన్నిక కావాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. చెప్తాడు, నేను నా అంత గెలిచాను, మా కుటుంబ బలం అని చెప్పి. కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలకందరికీ తెలుసు 2014లో ఏ విధంగా మనం కష్టపడి గెలిపించామని మన పార్టీ అభ్యర్థి అని. మరి దానికి కూడా మా కుటుంబము మేము రాజకీయం అంటాడు. ఏమి బీరాలు పెరిగినా మనం మాత్రం పట్టుదలగా పనిచేయాలా. ఏదైనా అమెరికలు ఉంటే మా దృష్టికి తండి. నేను కూడా ఎక్కువ ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాను. కావాల్సింది మనకు ఖచ్చితమైన మెజారిటీతో గెలుపు. దానికోసం ఎంత దూరమైన అందరం కూడా కలిసి కష్టపడదాం. తప్పకుండా వారిని శాసనసభ్యుడిగా ఏమి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజారిటీతో
మనం గెలిపించాలని చెప్పి మీ అందరి పూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.